అందరి కష్టార్జితము దేవుడు వారికి అప్పగించాడు, వారికి స్వాధీనం చేసుకున్నారు. అర్థమవుతుందా? అందుకే బైబిల్ సామెతలో చాలా చోట్ల భక్తిహీనుల సంపాదన నీతిమంతులకు లభించిన వాక్యం చాలాసార్లు మనం సామెతలో చూడగలం. నేను భక్తిహీనుడి సంపాదన, వాడు ఎంత సంపాదించినా చివరికి భక్తులకి అది సమకూర్చబడుతుంది, దేవుని పిల్లలకు. కాబట్టి అందుకే మీరు స్తుతించండి. నేను దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు. ఎక్కడ గొర్రెల కాపరిగా ఉన్న అడవిలో, అరణ్యములో దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుని సౌలు తన రాజ్యమును అన్నీ బాగా సిద్ధపాటు చేసుకున్నాడు. నేను ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు ఎవరు? సౌలు కదా. తన సైన్యమును రాజ్యమును బాగా సిద్ధం చేసుకున్న తర్వాత దావీదు వచ్చి ఆ రాజ్యాన్ని అనుభవించాడు. తర్వాత దావీదు తన ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. అంటే దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన స్తుతించకుండా నీ ఇష్ట ప్రకారంగా